హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వాళ్ళ యొక్క తల్లులకు ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. సో అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్త మెలికనైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టేశారు. సో ఈ యొక్క మెలికతో చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంది. సో పూర్తి వివరాలైతే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఎవరెవరు ఈ పథకానికి అర్హులు, ఈ కొత్త మెలిక ఏంటి, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీ ఏంటి, సో మనకు అర్హుల లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో ఈ యొక్క అర్హుల లిస్టులో మనకు ఎవరెవరు అర్హులు అవుతారు, ఎవరెవరు అనర్హులు అవుతారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క విద్యార్థులు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో స్టూడెంట్స్ సంబంధించి మరియు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు 100కి 100% వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే విద్యార్థులు అంతమందికి కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటారో సో అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పునైతే నేరుగా మేము డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి ఆయన పరిపాలిస్తున్నప్పటికీ లాస్ట్ ఇయర్లో కూడా మనకి స్కీమ్కి సంబంధించి చాలామంది అయితే ఎదురు చూశారు. కానీ ఈ పథకాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు మే మాసం 2025 మే నెలలో అయితే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరో కొత్త మెలికైతే ప్రవేశపెట్టారండి. సో ఆ మెలిక అంటే తెలుసుకోబోయే ముందుగా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అనే దానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అయితే మనకు విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలను కూడా నేను మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటారో మరియు కారు ఉండేవాళ్ళు ఉంటారు, సొంత కారు కలిగిన వారు ఉంటారు. ఇక మనకు మూడోదిగా వచ్చేసి ఎవరైతే 300 యూనిట్ల కంటే కరెంట్ కన్జ్యూమ్ అయితే చేస్తుంటారో, సో ఎక్కువ వాడుతుంటారో, సో ఇట్లాంటి వారందరినీ ప్రామాణికంగా తీసుకొని గత గవర్నమెంట్ అయితే మనకు అనర్హులను గుర్తించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అడుగుజాడల్లోనే వేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంది. సో అంటే మనకు ఏదైతే గత గవర్నమెంట్ ఉన్నటువంటి రూల్స్ని యథాతథంగా పెట్టి కొన్ని కొత్త రూల్స్ని అడిషనల్గా యాడ్ చేయడానికి అయితే చూస్తుందన్నమాట. సో ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఈ పథకం రాదన్నమాట, తల్లికి వందనం. ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే కారు కలిగిన వారు ఉంటారో, సొంత కారు కలిగిన వారు ఉంటారో వారందరికీ కూడా రాదు. ట్యాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు 4 వీలర్ అనేది మీ పేరు మీద సొంతంగా ఎల్లో కలర్ బోర్డు కాకుండా వైట్ కలర్ బోర్డుతో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా స్కీమ్ రాదు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే రాదన్నమాట. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వచ్చేటువంటి మున్సిపల్ కార్మికులకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది, ప్రాబ్లం లేదు. ఇక నాలుగోదిగా చూసుకున్నట్టయితే మనకు పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల కంటే స్థలం పెంచకూడదు. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు మీ యొక్క ఇంటి విస్తీర్ణం అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకైతే ఈ స్కీమ్ రాదు. ఇక ఐదోదిగా చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఈకేవైసీ అయితే అయి ఉండాలి. ఈకేవైసీ కానిటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే 100% రాదు. ఇక మనకు వచ్చేసి తర్వాత రూల్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పొందాలి అనుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 75% హాజరు అనేది తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఈ పథకం ద్వారా దాదాపు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 9,407 కోట్ల రూపాయలను అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యొక్క బడ్జెట్లో మనకు టోటల్గా చూసుకున్నట్లయితే ఈసారి కుటుంబంలో ఎంతమంది అంటే అంతమంది కూడిస్తే దాదాపు అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా ఎక్కువ మంది ఈసారి అర్హత అయితే సాధిస్తారు. సో ఎందుకనంటే ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ స్కీమ్ అనేది ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి అయితే వచ్చిందనమాట. సో కాబట్టి మనకు 75% అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పథకంకి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. సో మనకు తర్వాత వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు గత గవర్నమెంట్ ఒకే విడతలో డబ్బులు వేసేది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఒక విడతలో వేయాలా, లేక 2 విడతల్లో వేయాలా, 3 విడతల్లో వేయాలా అనేది మేము ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నాము. సో ఆలోచించి ఫైనల్ డెసిషన్కి అయితే వస్తామని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి
కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వేయాలి కాబట్టి సో ఈ డెసిషన్ అయితే మనకు చెప్తున్నారన్నమాట. ఇంతకీ అసలుకి మనకు దాదాపు ఒక విడతలో వేసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. 2 లేదా 3 విడతల్లో మాత్రం ఈ డబ్బులను అయితే వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 విడతల్లో కనుక వేయాల్సి వస్తే 7,500 చొప్పున అయితే వేస్తుంది. 3 విడతల్లో వేయాల్సి వస్తే ఒక్కో విడతలో 5,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5,000 చొప్పున మొత్తంగా 3 విడతల్లో అయితే 15,000 రూపాయలు అయితే వేస్తారు. సో మనకు 3 విడతల్లో కనుక వేస్తే ప్రతి 4 నెలలకు ఒకసారి సేమ్ టు సేమ్ రైతులకి ఏ విధంగా అయితే పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు ఎట్లా అయితే వేస్తున్నారో సో ఆ విధంగా అయితే వేయాల్సి ఉంటుంది. 2 విడతల్లో వేస్తే మనకు మేలో ఒకసారి వేస్తారు, ఇక మనకు డిసెంబర్లో కానీ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ అయితే ఇట్లాగైతే వేస్తారనమాట. సో ఈ విధంగా అయితే వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది. మే మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలను మరియు 2-3 అయితే జోడిస్తారు. సో ఆ యొక్క జోడించిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి అయితే తెలియజేస్తాను. అలాగే మే 2వ వారంలో అయితే మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అర్హుల లిస్టు ఫస్ట్ విడుదల చేసిన తర్వాత ఆ యొక్క అర్హుల లిస్టుని మనకు డిస్ప్లే అయితే చేస్తారన్నమాట. సచివాలయంలో పెడతారు. నోటిఫికేషన్ బోర్డు మీద అయితే మనకు పెడతారన్నమాట. సో ఆ నోటీస్ బోర్డు మీద మనం చదువుకోవచ్చు, మన పేరు ఉందో లేదో చూసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా అయితే రిలీజ్ చేస్తారు అర్హుల లిస్ట్ అనేది. సో అది వచ్చిన వెంటనే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసేటప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండోదిగా మనకు ఆ యొక్క అర్హుల లిస్టులో మనకు ఎవరికైతే అభ్యంతరాలు ఉంటాయో అవన్నీ కూడా మనం వ్యక్తపరిచి మనం అర్హత సాధించడం కోసం ఏదైనా ప్రూఫ్స్ ఏదైనా కావడం కోసం, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అనర్హత వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మీకు అనర్హత వచ్చినప్పుడు మీరు తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అర్హుల లిస్టులోకి అయితే వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించి మొత్తంగా ఫస్ట్ తాత్కాలిక అర్హుల లిస్ట్ విడుదల చేసిన 5 రోజుల తర్వాత మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మనకు మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ వాళ్ళ యొక్క సంతకాలకు వెళ్ళి అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా కలెక్టర్కి అయితే వెళ్తుంది. జిల్లా కలెక్టర్ ఆమోదించిన తర్వాత అంటే 5 రోజుల అనంతరం మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రం వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, 75% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మీ పిల్లలకి ఇప్పటివరకు మీరు ఈకేవైసీ కనుక చేయించకపోతే బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసి కేవైసీ అయితే మీరు చేసేయండి. సో ఈకేవైసీ అయితే మీరు చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈకేవైసీ కనుక లేకపోతే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో మాకు డబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు కూడా వస్తాయి కదా అనేది భ్రమలో అయితే బతకొద్దు. సో ఎందుకనంటే గవర్నమెంట్ మారింది, రూల్స్ మారాయి. సో కాబట్టి ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఇన్ కేస్ మీరు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అయితే మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం 100% అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో మనకు రైతు గుర్తింపు కార్డు అయితే లేదనమాట. రైతులకు సంబంధించి చిన్న మీకు ఉదాహరణగా చెప్తున్నాను. అన్నదాత అంటే గతంలో మనకు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేవాళ్ళు గత గవర్నమెంట్. అప్పుడు మనకు రైతు గుర్తింపు కార్డు లేదు. కానీ ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ కేంద్రంతో కూడా కలిపి అంటే కూటమిగా ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు కావాలంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలని చెప్తున్నారు. సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ మారుతుంటాయి. ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంటారు. సో కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, అవైతే మీరు సిద్ధం చేసుకోండి. సో మీకు రేషన్ కార్డు అయితే మీరు రెడీ చేసుకోండి. రేషన్ కార్డులో మీరు తండ్రి లేదా తల్లి ఎవరైతే మీరు సంరక్షకులు ఉంటారో విద్యార్థికి ఇద్దరు ఉన్నా సరే ఖచ్చితంగా విద్యార్థితో సహా మీరైతే ఆ యొక్క కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. కేవైసీ కూడా ఎక్కువ టైం అయితే లేదు. ఇక రెండోదిగా వచ్చేసి మీరు తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇక మీకు వాటితో పాటు ఆధార్ కార్డ్ అయితే రెడీ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఎన్పిసి మ్యాపింగ్ అనేది రెడీ చేసుకొని బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధం చేసుకోండి. ఈ 5 డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇన్ కేసు మీకు ఒకవేళ అనర్హత వస్తే డైరెక్ట్గా మీరు ఈ యొక్క ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి ఈజీగా అయితే మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లోకి వచ్చేయచ్చు. ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చినటువంటి వారందరికీ మనకు వచ్చే నెల అంటే మే లాస్ట్ 4వ వారంలో డబ్బులు అయితే వేస్తారు. సో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి. అయితే మనకు 5,000 పడతాయా, 7,500 పడతాయా, 15,000 రూపాయలు పడతాయా ఒక్కో విద్యార్థికి దానికి సంబంధించి మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.